వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. ఒకప్పుడు ఆ పేరు వినగానే కత్తులు కిర్రుమనే శబ్దం గుర్తొచ్చేది. ముఠా కక్షలు, ఫ్యాక్షన్ గొడవలు, నెత్తురోడిన నేల కళ్ల ముందు కదిలేది. కానీ అదే నేలపై మరో శబ్దం వందల ఏళ్లుగా మారుమోగుతూనే ఉంది. అది కత్తుల శబ్దం కాదు, ఉలిదెబ్బల సవ్వడి. కఠినమైన రాళ్లను సైతం కళాఖండాలుగా మార్చే చేతులు అక్కడ తరతరాలుగా ఉన్నాయి. శిలను శిల్పంగా మార్చడమే తెలిసిన ఆ కళాకారులకు తమ కళను ప్రపంచానికి పరిచయం చేసే మార్గం మాత్రం కనిపించలేదు. అలాంటి సమయంలో ఒక మహిళ అడుగు ముందుకేసింది. చేతిలో సుత్తి పట్టింది. ఇంటర్నెట్ను ఆయుధంగా మార్చుకుంది. తన కోసం మాత్రమే కాదు, తరతరాలుగా రాళ్లతో జీవిస్తున్న వందలాది కుటుంబాల కోసం పోరాడింది. ఆళ్లగడ్డ శిల్పకళను ఊరి గడప దాటించి దేశ సరిహద్దులు దాటించింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆళ్లగడ్డ ఉలి దెబ్బకు ప్రపంచ గుర్తింపు తెచ్చింది. ఆమె ప్రయాణం ఒక మహిళ విజయగాథ మాత్రమే కాదు, మరుగున పడిన ఓ అద్భుతమైన కళకు దక్కిన ప్రపంచ వేదిక. ఆళ్లగడ్డ శిల్పకళకు కొత్త ఊపిరి పోసిన ఆ ఉక్కు మహిళ ఎవరు చూద్దాం. రాజకీయ కక్షలో ముఠా గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ముద్రపడిన ఆళ్లగడ్డ వెనుక నిశ్శబ్దంగా నల్లరాతికి ప్రాణం పోస్తున్న ఒక అద్భుతమైన కళా ప్రపంచం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడి శిల్పుల చేతుల్లో రూపుదిద్దుకున్న విగ్రహాలు భారతదేశ సంస్కృతికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఒకప్పుడు కేవలం స్థానికులకు మాత్రమే తెలిసిన ఒక చిన్న శిల్పకారుల గ్రామం. కానీ ఈరోజు ఈ పేరు ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడి రాతి శిల్పాలు సరిహద్దులు దాటి అమెరికా, ఆస్ట్రేలియాల్లో కొలువుదీరుతున్నాయి. ఈ అద్భుత మార్పుకు మూల కారణం శిల్పకారిణి భువనేశ్వరి. పురుషులకే పరిమితమని భావించే ఈ రంగంలో సుత్తి, ఉలిపట్టి, కఠినమైన రాళ్లకు ప్రాణం పోస్తూ ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక ముద్ర వేశారు. భువనేశ్వరి మొదట శిల్పకారిణి కావాలని అనుకోలేదు. ఓ సాధారణ ఉద్యోగం చెయ్యాలి లేదా పొదుపు చేసుకుని బొటిక్ ప్రారంభించాలనేది ఆమె లక్ష్యం. కానీ సమాజంలో అత్యున్నత హోదాను ఇచ్చే న్యాయశాస్త్రాన్ని చదివి LLB డిగ్రీ చేతిలో ఉన్నప్పటికీ ఆమె ఎంచుకున్న బాట మాత్రం రికార్డుల్ని తిరగరాసిందే. కోర్టు బోనుల్లో వాదించడమే కెరీర్ అనుకోకుండా తండ్రి నేర్పిన కఠినమైన శిల్పకళనే తన జీవితంగా మార్చుకున్నారు. పురుషాధిక్యత రాజ్యమేలే శిల్పకళా రంగంలోకి ఒక ఒంటరి మహిళగా అడుగుపెట్టి సంచలనానికి తెరతీశారు. వస్త్ర పరిశ్రమపై అవగాహన కోసం ఇంటర్నెట్లో నెలల తరబడి అధ్యయనం చేస్తున్న సమయంలో ఆమెకో విచిత్రం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వింతైన కళలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. కానీ తన ఇంట్లో తరతరాలుగా జీవం పోసుకుంటున్న ఆళ్లగడ్డ శిల్పాలు ఎక్కడా కనిపించలేదు. ఆ ఆలోచనే ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. తమ కుటుంబ కళను ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్న భువనేశ్వరి డిజిటల్ దారి పట్టారు. ఇంట్లో తయారైన ప్రతి శిల్పాన్ని ఫోటోలు తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, OLX, క్విక్కర్ వంటి వేదికల్లో పెడుతూ వాటి ప్రాశస్త్యాన్ని వివరించడం మొదలుపెట్టారు. ఆమె ప్రయత్నానికి ఊహించని ప్రతిఫలం దక్కింది. అమెరికాకు చెందిన మేరీ యాన్ మెగసెసే అనే కస్టమర్ స్వయంగా ఆళ్లగడ్డకొచ్చి 2.5 లక్షల రూపాయల తొలి విదేశీ ఆర్డర్ ఇచ్చారు. అదే భువనేశ్వరి జీవితంలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. భువనేశ్వరి తండ్రి రవీంద్రాచారి శిల్పకళకే జీవితాన్ని అంకితం చేశారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా రోజుకు 20 రూపాయల కూలీతో పనిచేస్తూ కుటుంబ వారసత్వాన్ని కాపాడారు. కూతురు దుమ్ములో పనిచేయడం ఇష్టంలేక మొదట్లో దూరంగా ఉంచి చదువుకు ప్రాధాన్యత ఇప్పించారు. కాని జీవితంలో అయోమయం ఎదురైనప్పుడు పనిమీద దృష్టిపెట్టు, గమ్యం అదే చూపిస్తుంది అంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. శిల్పకళలో శిక్షణ ఇచ్చి ఆమెలోని కళాకారిణ్ణి నిద్రలేపారు. ఆళ్లగడ్డలో ప్రస్తుతం 200కు పైగా శిల్పుల కుటుంబాలున్నాయి. ఒకప్పుడు మార్కెటింగ్ లేక తీవ్ర అవస్థలు పడ్డ ఈ కుటుంబాలకు భువనేశ్వరి కొత్త ఆశల వెలుగు చూపించారు.
ప్రస్తుతం ఆమె సంస్థ ద్వారా ఆళ్లగడ్డలో 50 మంది, వివిధ ప్రాజెక్టు ప్రాంతాల్లో మరో 30 మంది శిల్పులు నిరంతర ఉపాధి పొందుతున్నారు. ప్రసిద్ధ యాదగిరిగుట్ట ఆలయ శిల్పాల తయారీలోనూ ఈ శిల్పులు భాగస్వాములవుతుండడం విశేషం. రాతి శిల్పాలు కేవలం గుళ్లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించారు భువనేశ్వరి. మోడ్రన్ ఇంటీరియర్ డెకరేషన్లో రాతి కళాఖండాలకు పెరుగుతున్న ఆదరణను ఆమె చక్కగా ఉపయోగించుకున్నారు. ఇళ్లల్లో రాతి డైనింగ్ టేబుళ్లు, కార్నర్ స్టాచ్యూలు, గార్డెన్ పర్గోలాల వంటి నూతన కాన్సెప్ట్లతో మార్కెట్లో సరికొత్త డిమాండ్ని సృష్టించి శిల్పుల చేతులకు ఏడాది పొడవునా పని కల్పిస్తున్నారు. ఆలయ విగ్రహాల తయారీలో శిల్పకారులు పాటించే సాంప్రదాయం అత్యంత విలక్షణమైంది. విగ్రహానికి కళ్లను శిల్పశాలలో చెక్కరు. ఆలయంలో ప్రతిష్ఠాపనకు ముందు గర్భగుడిలో పండితుల సమక్షంలో బంగారు లేదా వెండి సూదితో మాత్రమే నేత్రోన్మీలనం చేస్తారు. భక్తులు ఎదురుచూస్తున్న సమయంలోనే దేవుడు కళ్ళు తెరిచి చూడాలి అనే పవిత్రమైన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని వీరు నేటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక శిల్పం రూపుదిద్దుకోవడానికి వెనుక 6 ప్రధాన దశలుంటాయి. రాయి ఎంపికతో మొదలై డ్రాయింగ్, అదనపు రాయి తొలగింపు, ఆకారం చెక్కడం, పాలిషింగ్, ఆభరణాల సూక్ష్మ పరిశీలనల వరకు ప్రతిదీ శాస్త్రబద్ధంగా జరుగుతుంది. రాయిలో చిన్న పగుళ్లున్నా దాన్ని తిరస్కరిస్తారు. ఉలితో కొట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టే రాయి నాణ్యతను గుర్తించే అద్భుత విద్య వీరి సొంతం. భువనేశ్వరి తాతగారు నిర్మించిన శ్రీశైలం భ్రమరాంబిక ఆలయ అద్దాల మండపం, మహానంది, అహోబిలం కోనేరు వీరి గొప్ప కళా వారసత్వానికి సాక్ష్యాలు. వారి తాత స్థాపించిన శారదా శిల్పకళా మందిరాన్ని నేడు భువనేశ్వరి, ఆమె సోదరుడు ముందుకు నడిపిస్తున్నారు. కేవలం 25 రోజుల్లో 13 అడుగుల శివుడి విగ్రహం, శ్రీశైలం పాతాళగంగా కృష్ణవేణి విగ్రహం, లేపాక్షి నంది వంటి ఎన్నో అద్భుతాల్ని సృష్టించి ఆళ్లగడ్డను శిల్పాల పురిటిగడ్డగా నిలబెట్టిన భువనేశ్వరి నేటి తరానికి నిలువెత్తు ఆదర్శం. చదువుకున్నాం కదా అని కేవలం ఏసీ రూంల కోసమో, కార్పొరేట్ కొలువుల కోసమో ఆశపడకుండా చేతిలో ఉలిపట్టి తండ్రి నేర్పిన విద్యతో సరికొత్త సామ్రాజ్యాన్ని నిర్మించిన భువనేశ్వరి ప్రయాణం విప్లవాత్మకం. న్యాయ విద్య నేర్చుకున్న చేతులు చట్టసభల్లో మాత్రమే కాదు, ఇలాంటి శిల్పశాలల్లో కూడా చరిత్ర సృష్టించగలవని ఆమె నిరూపించారు. కరుడుగట్టిన రాతి కంటే బలమైన పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విశ్వవిజేతగా నిలవచ్చని చాటి చెప్పారు భువనేశ్వరి. డెబ్బై 6 వయసులోనూ చేతిలో పుస్తకం, మదిలో సంస్కృత శ్లోకం, హృదయంలో సనాతన ధర్మం పట్ల అపారమైన భక్తి. ఇది డాక్టర్ తంగిరాల విశాలాక్షి జీవన ప్రస్థానం. హైదరాబాద్లోని హరిహర కళాక్షేత్రంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెను, ఆమె భర్త ఇంజనీర్ సోమంచి రాధాకృష్ణను లలిత కళా సమైక్య, రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారు సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మికం, సనాతన ధర్మ పరిరక్షణలో చేసిన సేవలకు గాను వారికి స్వర్ణ కంకణాలు తొడిగి శాలువాలతో సత్కరించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అనేక టీవీ డిబేట్లలో విశాలాక్షి పాల్గొంటూ ఉండడం విశేషం. భూమిదికొచ్చింది ఉద్యోగ జీవితాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు, జీవితాన్ని ఉద్యమ స్ఫూర్తిగా కొనసాగించడం. ఓ 10 విజ్ఞానదాయకమైన విషయాల్లో కనీసం 2 తన శిష్యులకు నేర్పిస్తే వారి జీవితాలు సుసంపన్నమవుతాయని భావిస్తారు ప్రొఫెసర్ విశాలాక్షి. అందుకే ఎప్పుడు అవకాశం దొరికినా 4 మంచి విషయాలు చెప్పడానికైనా, 4 మంచి విషయాలు వినడానికైనా ఆమె ఉత్సాహం కనబరుస్తారు. ఆ ఉత్సాహమే తనను ఇంత లేటు వయసులోనూ ఉత్తేజంగా ఉంచగలుగుతోంది అంటారు విశాలాక్షి.
గుంటూరు జిల్లా వెల్లటూరులో జన్మించిన డాక్టర్ తంగిరాల విశాలాక్షి బాల్యంలోనే తండ్రి వద్ద అక్షరాభ్యాసం నేర్చుకున్నారు. తెలుగు మీడియంలో చదువుకున్న ఉన్నత విద్యలో సంస్కృతం, తత్వశాస్త్రాలలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీలు పూర్తి చేసి సంస్కృత ఎంఏలో యూనివర్సిటీ ర్యాంక్ సాధించారు. తొలుత ఫిలాసఫీ లెక్చరర్గా కెరీర్ మొదలెట్టి 4 కళాశాలల్లో పార్ట్ టైంగా బోధించిన అనుభవం ఆమెది. తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కృత ప్రొఫెసర్గా చేరి అక్కడి నుంచే పదవి విరమణ చేశారు. బోధనతో పాటు వేద సంస్కృతి సమితిలో వైస్ ప్రెసిడెంట్గా, వేదవాణి పత్రిక సీనియర్ ఎడిటర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వేలాది మందికి ఉపనిషత్తులు, ఇతిహాసాలు, జానపద కథలను బోధించిన నేర్పరితనం ఆమెది. ఆమె సేవల గుర్తింపుగా పలు సంస్థల నుంచి విశిష్ట మాతృమూర్తి, ఆధ్యాత్మిక సనాతన ధర్మ పరిరక్షణ జ్యోతి వంటి బిరుదులు అందుకున్నారు. 76 వయస్సులోనూ చురుగ్గా సాహితీ, ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్న ఆమె వయస్సుకు తీసిపోని అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. విశాలాక్షి తత్వశాస్త్రం, సంస్కృతంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీలు పూర్తి చేశారు. సంస్కృత ఎంఏలో యూనివర్సిటీ ర్యాంక్ సాధించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రావీణ్యం ఆమె సొంతం. హైదరాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కృత ప్రొఫెసర్గా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేశారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా వేద సంస్కృతి సమితి వైస్ ప్రెసిడెంట్గా, సనాతన ధర్మ కోర్స్ అసోసియేట్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవత సారాంశాలను వేలాది మందికి బోధించి వందలాది మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శిష్యులుగా చేసుకున్నారు. సనాతన ధర్మంలో ఏముంది, ఈ తరం పిల్లలకు సనాతన ధర్మం ఎంతవరకు అవసరం, ఇలా అనేక థీమ్లలో పలు వేదికల ద్వారా బోధిస్తున్నారు. అందరికీ ఆసక్తి గొలిపే పంచతంత్ర, జానపద కథలు, హితోపదేశాలు, ఇలా లెక్కలేనని కథలను ప్రజలకు అందిస్తున్నారు విశాలాక్షి. తండ్రి వద్ద అక్షరాభ్యాసం మొదలుకొని గురు పరంపర పట్ల ఆమెకున్న గౌరవం ఆమె రాతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి గురువును స్మరించుకుంటూ జ్ఞానాన్ని పంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకోవడం ఆమె వ్యక్తిత్వంలోని ఓ ప్రత్యేకత. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతరం అభ్యాసం ఇవే ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నిలబెట్టాయని ఆమె శిష్యులు సైతం చెబుతారు. తన గురువుల చేత, తన శిష్యుల చేత కూడా ఒకే రకమైన ప్రశంసలు అందుకోవడం విశాలాక్షి వంటి కొందరికే చెల్లుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లోని హరిహర కళాక్షేత్రంలో విశాలాక్షికి ఆమె భర్త ఇంజనీర్గా రిటైర్ పొందిన సోమంచి రాధాకృష్ణలను ఘనంగా సత్కరించారు. లలిత కళ సమాఖ్య సేవా కల్చర్ సొసైటీ, రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారు ఈ వేడుక నిర్వహించారు. ఆమె దశాబ్దాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందిస్తున్న నిష్కమ సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో దంపతులిద్దరికీ స్వర్ణ కంకణాలు తొడిగించారు. శాలువలు కప్పి ప్రశంస పత్రాలు అందజేశారు. డాక్టర్ విశాలాక్షి చేసిన విశేష ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఆమెకు ఆధ్యాత్మిక సనాతన ధర్మ పరిరక్షణ జ్యోతి అనే గౌరవప్రదమైన బిరుదును ప్రదానం చేశారు. ఆమె చేసిన సేవలకు గాను ఆమె శిష్య బృందం కూడా ఘనంగా సన్మానించి దంపతులిద్దరికీ హారతులు పట్టారు. స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం జాతీయ పండుగగానే కాకుండా సమాజానికి నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తులను గుర్తించి గౌరవించడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత. ఆటో అంటే ఇప్పటివరకు మన కళ్లకు కనిపించే దృశ్యం. స్టీరింగ్ వెనుక ఓ పురుషుడు. కానీ విజయవాడలో ఆ దృశ్యం క్రమంగా మారుతోంది. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎన్ని ఉన్నా తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలు ఇప్పుడు ఆటో స్టీరింగ్ పట్టుకుంటున్నారు. వాళ్లకు దారి చూపిస్తున్నది కూడా ఓ మహిళే. డ్రైవింగ్ నేర్పించడమే కాదు, లైసెన్స్ ఇప్పించి ఉపాధి పొందేలా చేస్తోంది. ఒంటరి మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, ఆటో రూపంలో ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తోంది. ఈ మార్పు వెనుక ఉన్న ఆలోచన ఏంటి?
ఎందరో మహిళల జీవితాల్లో కొత్త మార్గాన్ని చూపిస్తున్న ఆ సీతామహాలక్ష్మి ఎవరు? ఆమె ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ మహిళలకు ఎలా అండగా నిలుస్తోంది? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురంలో ఉన్నాము. భవానీపురంలో ఒక మహిళ చాలా మంది మహిళలకైతే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి. తన పేరు సీతామహాలక్ష్మి. అయితే తను 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో నడుపుతూ తన జీవనోపాధిని సాగిస్తూ ఉంది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఒక డ్రైవింగ్ స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి దానిలో కొంతమంది మహిళలకు శిక్షణ ఇస్తూ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తానే ఇప్పిస్తుంది. అయితే కొంతమంది ఇప్పుడు ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళు లేని వాళ్ళు ఉంటారో కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళకి తను ఒక ఉపాధి చూపిస్తూ ఉంది. మనతో మాట్లాడడానికి సీతామహాలక్ష్మి ఉంది. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా డ్రైవింగ్ స్కూల్ పెట్టడం జరిగింది? ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించారు? 3 సంవత్సరాలు అయిందమ్మా నేను పెట్టి. 3 సంవత్సరాల నుంచి నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక 2 నెలల నుంచి 30 మంది నేర్చుకున్నారు. పెట్టిన కొత్తలో చాలా వరకు రాలేదు. 1 సంవత్సరం వరకు ఎవరు భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు. ముందుకు రావడం రాలేదు. తర్వాత ఇంకా అలాగలాగ ఒక్కొక్కళ్ళు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కనబడి అక్క ఎక్కడ నేర్పుతున్నారు అక్క అది అంటే ఎవరో అందరిని అడుగుతున్నారు. ఎవరి వరకు ఎందుకు అది మనమే పెడితే పోద్ది కదా, మనమే నేర్పిస్తే ఒక మహిళలకి. ఆటో అంటే ఎవరు స్కూటీ అంటే ఎవరో ఒకరు నేర్పుతారు, ఆటో నేర్పించలేరు కదా. దానివల్ల నేను ఇంకా ఈ సంకల్పాన్ని తీసుకున్నాను. అంటే చాలా మంది కూడా మహిళలు ఆటో నడపడానికి చాలా ఇష్టపడరు. చాలా రేరు ఆటో నడపడం మహిళలు అనేది. అలాంటివి మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో నడుపుతున్నారు అంటున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయా? ఈ ఫీల్డ్ ఎక్కువ మగవాళ్లే ఉంటారు కదా, ఎక్కువ ఈ ఫీల్డ్ ఇబ్బందులు ఎక్కువ అయినా కూడా ఏం చేస్తాం, బతకాలి కదా. ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మంచోళ్ళు ఎక్కుతారు, చెడ్డోళ్ళు ఎక్కుతారు. మరి అని అలాగే ఎక్కించుకోండి. నేను తోలేదు అమ్మవారి గుడి దగ్గర తోలుతా బండి. అందులో స్టాండ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, నన్ను ఏమనరు. ఏంటంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే. అలా దానివల్ల నన్ను కూడా వాళ్ళు ఏమనరు. నేను రైల్వే స్టేషను బస్ స్టాండు బయటికి రైలుకి వెళ్తూ ఉంటా. అలాగని తాగుబోతులు ఎక్కించుకొని తోలలేం కదా. మా వరకు అమ్మవారి దయ వల్ల నా వరకు నాకు కూలి గడతాయి. రోజుకి ఒక 600-700 సంపాదించుకుంటాను. నా ఇంట్లో పొజిషన్ నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది మహిళలు శిక్షణ పొందారు? వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారా? ఎలాంటి ఇబ్బందులు ఇలా ఉన్నాయి అని అక్క అని మీ దగ్గరికి ఏమన్నా ఎప్పుడన్నా తీసుకొచ్చారా వాళ్ళు ఇబ్బందులు ఏమైనా? లేదు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఇలా గొడవాడారని నాకు ఫోన్ చేశారు. వెళ్ళాను. ఏంటంటే ఇక్కడ తోలలేము, ఇక్కడ స్టాండ్ మీరు ఎలా తోలుతారు, ఇక్కడ స్టాండ్లో ఉన్న వాళ్ళ వరకే మేము తోలుకోవాలి, మీరు ఎలా తోలుతారు ఆడవాళ్ళు, మీకు అది ఇదని కొద్దిగా నోరు జారితే దానికి ఇంకా మాకు కూడా ఒక స్టాండ్ కావాలి అని నేను మన ప్రోగ్రాం కూడా ఒకటి చేశాను. స్టాండ్ కావాలని మామూలుగా లేడీ డ్రైవర్లకి చీరలు పంచిపెట్టాను, కండవాళ్ళు పంచిపెట్టాను, మజ్జిగ పంపిణీ, కాయలు పంపిణీ అన్నీ చేస్తే నేను కూడా ఒక స్టాండ్ కావాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ లేదు. వైసర కాలనీ, బొంబాయి కాలనీ, రాజరాజేశ్వరపేట, మన చిట్నగరు, మన దేవీనగరు, మన మంగళగిరి, మన భవానీపురం, ఇక్కడి నుంచి వైసర కాలనీ నుంచి కనీసం దగ్గర ఒక 50 మంది ఉన్నాం లేడీ డ్రైవర్లు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? స్టాండ్ లేనిది వెళ్ళి మేము రోడ్డు మీదకి వెళ్ళి రైలు గొప్పమని కేకేలేము. అలాగని గొప్పమని ఒకళ్ళ మాట అన్నా పడలేము. ఇంట్లో ఎవరు అంటేనే మేము పడలేము. అలాంటిది రోడ్డు మీద అంటుంటే మాకు చాలా చిన్నసీపు అవుతుంది. అదంతా కాకుండా ఒక స్టాండ్ అనేది ఏర్పరచుకోవాలి. మాకు రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టాండ్ అయినా, దుర్గగుడి దగ్గర అయినా, ఎక్కడైనా మాకు ఇంతవరకు లేడీ ఆటో స్టాండ్ లేదు. తమిళనాడులో ఉంది, చెన్నైలో ఉంది, మదురైలో ఉంది, అదంతా ఉంది, కేరళలో కూడా ఉంది. లాస్ట్కి మన ఆంధ్రాలోనే లేదు లేడీస్ ఆటో స్టాండ్. కావాలనే కోరుకుంటున్నాను నేను. అంతమించి ఏం లేదమ్మా. నలుగురు బతకాలి, సంతోషంగా ఉండాలి, తోలుకుంటాం. మనం ఎవరి కాళ్ళ కిందకి వెళ్ళే పని లేదు. మన కష్టం మనం తెలుసుకొని మనం బతుకుంటే మన తోలికి ఎవరు రాదు. ఈ ఫీల్డ్లో మగవాళ్ళ డామినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వరకు కూడా మగవాళ్ళు ఎక్కువ ఆటో నడుపుతూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ డామినేషన్ లేడీ ఆటో డ్రైవర్ల మీద ఎలా ఉంటుంది అంటారు? అసలు అదేం లేదు. ఫస్ట్లో ఎగతాలు చేసేవాళ్ళు. ఫస్ట్లో నువ్వేంటక్క తోలుతున్నాం అది ఇది అని అనేవాళ్ళు. తర్వాత శభాష్ అక్క అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రోజు నేను ఆటో డ్రైవింగ్ స్కూల్ పెట్టిన దగ్గర నుంచి అక్క నమస్తే అక్క అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆటో ఎక్కిన వాళ్ళు కూడా అక్క మేము వస్తాం అక్క, ఇలాగ ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటాం అక్క అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది వచ్చారు. దగ్గరగా 50 మంది నేర్పించాను నేను. లైసెన్సులు కూడా ఇప్పించాను. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఆటో డ్రైవర్ని మామూలుగా రైల్వే స్టేషన్లో తోలుకుంటున్నారు, బస్ స్టాండ్లో తోలుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు అదే సంతోషం. ఎక్కడ కనబడినా అక్క నమస్తే అక్క నీ వల్ల మేము ఆటో తోలుకుంటున్నాం అక్క, ఆ సంతోషం చాలమ్మా. ఇంకేం కావాలి మనిషికి? మనం లేకపోయినా మన గురించి చెప్పుకునే వాళ్ళు కావాలి వాళ్ళ రోజులు. ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ చనిపోయి ఉంటారు, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు, కానీ వాళ్ళకి జీవనోపాధి ఏదో ఒకటి కావాలి. అలాంటి మహిళలు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? అలాంటి వాళ్ళకి మీరు ఆటో నేర్పించి వాళ్ళకి ఒక జీవనోపాధి ఏమైనా చూపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
మొన్నే కరోనా అంతవరకు ఎందుకు మన గుణదల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి సరిగ్గా 30 సంవత్సరాలు కూడా ఉండవు. పేరు జ్యోతి. అయితే ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. అక్క నేను ఇలాగ పలానా పనికి వెళ్ళినా ఇలా రియల్ ఎస్టేట్లో చేసినా కనీసం జీతాలు ఆపేశారు అక్క ఇలాగా అని అంటే అమ్మాయి కనీసం డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి. నీకేం పర్లేదమ్మా నువ్వు రా నేర్చుకొని తోలుకో పర్లేదని డబ్బులకి నేను కట్టినోళ్ళు ఉన్నారు కట్టినోళ్ళు ఉన్నారమ్మా. ఇందులో కట్టేవాళ్ళకి నేర్పిస్తా కట్టినోళ్ళకి నేర్పిస్తాను నేను. ఒక 10 నిమిషాలు ఏమైంది మనం కుటుంబాన్ని చూసినట్టు ఉంటుంది కదా. నేను అందరికీ చెప్తున్నా ఆటో డబ్బులు పెట్టుకొని తోలుకోవాలనేది లేదు. కుమ్మరపాల్ సెంటర్ విద్యాద్రపురం విజయవాడ ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను ఆటో ఫ్రీగా నేర్పిస్తా, డబ్బులు తీసుకుని నేర్పిస్తా, డబ్బులు తీసుకోపోయినా నేర్పిస్తా. ధైర్యంగా ముందుకు రమ్మంటున్నా అంతే. అది ఇళ్లలో మొగుళ్ళు ఏమని అన్నారని వాళ్ళు ఏమన్నారని వీళ్ళు ఏమన్నా మూల కూర్చోకూడదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు సహకరిస్తున్నాయి, దేనికైనా ముందడుగు వస్తున్నారు. దానివల్ల ముందుకు రమ్మంటున్నాను నేను అంతే. అందం మించి ఏం అనట్లేదు. అలాగని మగవాళ్ళు తీసి పారేయట్లేదు. ఏదో ఇప్పుడు అన్ని పరిస్థితులు ఇప్పుడు ఒకళ్ళు తెచ్చి తినాలి చెయ్యాలంటే వాళ్ళ రోజుల్లో చాలా కష్టం. ఇద్దరు కష్టపడితేనే ఆ ఇల్లు ముందుకు వెళ్ళిద్ది. ఇప్పుడు మా ఇంట్లో 2 పిల్లలు ఆటో తోలుతారు, మా ఆయన తోలుతాడు, నేను ఎంత తోలుతున్నా కూడా మా కష్టాలు మాకున్నాయి. అలాగా ఇప్పుడు మేమే అనుకుంటే మాకు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగని నేను దానికోసం ఈ సంకల్పం ఎంచుకున్నానమ్మా. దీని గురించి ఏదో నేను డబ్బు సంపాదించేయాలి, ఏదో నేను ఎదిగేయాలని కాదు. నా సంతృప్తి కోసం నేను ఆటో స్టాండ్ పెట్టాను, డ్రైవింగ్ స్కూలు. ఇదే చెప్తున్నా, లేడీ ఆటో డ్రైవర్లు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ధైర్యంగా ముందుకు రండి, నేను నేర్పిస్తా. నా ఫోన్ నెంబరు 9701308509. ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఎక్కడున్నా, నేను వచ్చి తీసుకెళ్తా. అలాగని మీరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఒకవేళ ఎవరైనా మీరు విజయవాడలో ఎక్కడైనా డ్రాపింగ్ చేయాలన్నా నేను నైట్ అయినా మీరు కాల్ చేస్తే నేను వస్తా. ఆటో డ్రైవర్లు ఒకవేళ డ్రైవర్లు మీరు ఎక్కాలని భయపడాలన్నా ఏం భయపడద్దు, నాకు ఫోన్ చేసి ఎనీ టైం నేను వస్తా, మీ డ్రాపింగ్ మీకు చేస్తాను, నేను వస్తాను. ఎవ్వరు దిగులు చెందే పనే లేదు. విజయవాడలో నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుంచుకోండి చాలు. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు కూడా ఆటో నడుపుతూ ఉంటారు. కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. అంటే అలాంటి ఎవరన్నా ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని ఎవరన్నా ఒక మహిళ మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చిందా మీరు నేర్పించిన వాళ్ళలో? అలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? ఉన్నాయమ్మా. కృష్ణలంకలో ఎక్కారంట ఇద్దరు. బస్ స్టాండ్ కాడ దిగుతామని మన వారధగాడ ఎక్కి కృష్ణలంక కాడ దిగుతామని ఎక్కారంట. ఇలాగ ఎక్కి కాల్ చేస్తుంటే ఫోన్ చేసింది. ఎమ్మటనే వెళ్ళాను, ఆన్లైన్ 2 తన్నాను. ఇంకా పోలీస్ స్టేషన్కి వాళ్ళు పారిపోయారు. ఒకళ్ళు అప్పు చెప్దామనేపటికి పారిపోయారు వాళ్ళు. అమ్మాయి థ్యాంక్స్ అక్క అనంది. ఎవరికైనా ఇప్పుడు ఉన్న మన ఆటో డ్రైవర్లకి మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా బాధలేదు. నా గ్రూప్లో 30 మంది ఉన్నారు. 30 మందికి ఎప్పుడే ఇబ్బంది వచ్చినా ఎక్కడే కష్టం వచ్చినా నేను వస్తా, నేను ముందడిగేస్తాను. నా చేతనైనంత వరకు నేను సాయం చేస్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీ ఫ్యామిలీకి జీవనోపాధి మొత్తం కూడా ఆటో నడుపుకుంటానే జీవనోపాధి. మీరు ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు అలా చేస్తూ ఉంటారా? ఇంకా ఏమైనా? డబ్బు లేదు కదమ్మా, చెయ్యాలని ఉంటుంది నాకు. పేద ప్రజలకు చెయ్యాలని ఉంటుంది, చాలామందికి చెయ్యాలని ఉంటుంది, సంకల్పం చేయాలని ఉంటుంది. కానీ రూపాయి ద్వారాగా నాకు ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా. నా చేత మొన్నటి వరకు ఆటో డ్రైవర్లకి ఒక 20,000 రూపాయలు ఉంటాయి. వాళ్ళకి చీరలు పంచిపెట్టి మజ్జిగ పంపిణీ చేశాను, అట్టికాయలు పంచిపెట్టాను, ఫుడ్స్ అయ్యి నా చేతనైన వరకు నేను సాయం చేస్తాను. రూపాయి ఉంటే నేను అనగాడేదాన్ని కదా, నాకేం అవసరం లేదమ్మా. 10 మంది మనం లేకపోతే చెప్పుకునేటట్టు ఉండాలి అంతే. దీనివల్ల నేనేదో సంపాదించేయాలి, నేనేదో చేసేయాలని కాదు. నా కృషి నేను చేస్తాను అంతే. మహిళలకు ఏం చెప్తారు? చాలా మంది బయటికి రావాలంటేనే భయపడిపోతా ఇంటికే పరిమితం అయిపోయి ఉంటారు. అలాంటి మహిళలకి మీరు ఏం చెప్తారు? ఎవరికి భయపడే పని లేదు. ఒక తల్లిదండ్రులకైనా, ఒక భర్తకైనా, ఒక బిడ్డలకైనా ఎవ్వరు మనకు రూపాయి పెట్టినా కూడా వాళ్ళ కింద మనం చెయ్యాలి. కాళ్ళు చేయి దేవుడు కమ్మగా ఇచ్చాడు. ఎవరికాడికైనా వెళ్ళి మనం కూలి చేసుకోవాలన్నా, ఏ బట్టల కొట్లో చేయాలన్నా, ఒక చిల్లర కొట్లో చేయాలన్నా, ఏం చేయాలన్నా ఒక 300-400 ఆడి చెప్పింది పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం దాకా రావాలి. ఆటో అలా కాదు. మనం 2 గంటలు తోలుకున్నా, మన ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చినా, మన పిల్లల స్కూల్లో నుంచి ఫోన్ వచ్చినా మనం ఎక్కడికి గొప్పని మనం వెళ్ళగలుగుతాం. ఆటో అంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగని సాయంత్రం బట్టికి మనం ఎలా కాకపోయినా 2 పూట్ల మీద 1000 రూపాయలైనా తీసుకెళ్తాం ఇంటికి. మన కాళ్ళ మీద మనం కష్టపడతాం కాబట్టి. అలాగని ధైర్యంగా కష్టపడే వాళ్ళే ఈ సంకల్పానికి రావాలి. అందరూ ఎవరు వచ్చి వాళ్ళు చేసేయాలన్నా కుదరదు. రోడ్డు మీద మన కష్టాన్ని చూడాలి, భగవంతుడే చూస్తాడు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏ రోజు అన్యాయం చేయడు. నేనైతే అదే అనుకుంటున్నానమ్మా. శుభ్రంగా బతకాలి. ఎవరైనా ఆడవాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. ఏడుస్తా ఎన్ని రోజులు బతుకుతామమ్మా. నాకు చాలా కష్టాలు వచ్చినాయి, అయినా చెప్పుకుంటే ఎవరు మనకు ఏం చేయలేరు కదా. అలాంటి జీవితం ఎందుకు? ఇప్పుడు ఆటో వేసుకున్నాం అనుకో, మనం 2 కిరాయిలు దింపుకుంటాం, గుడికాడ తోలుకుంటాం, రైల్వే స్టేషన్ కాడ తోలుకుంటాం. ఫస్ట్ ఎన్నాళ్ళు అనేవాళ్ళు వాళ్ళైనా. ఇప్పుడు వాళ్ళు కూడా లేడీస్ని ఏం పట్టించుకోవట్లే. ఎన్నాళ్ళు ఏంటంటే గసిరే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా
ఒక కిరాయి 2 కిరాయిలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళని మనం ఎందుకు అనాలని వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. మేమేమన్నట్లా స్టాండ్ కావాలి, నాకు లేడీ ఆటో స్టాండ్ కావాలి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం విజయవాడలో ఎంతమంది మహిళా ఆటో డ్రైవర్లు ఉన్నారమ్మా? మీ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మేము మొన్న మహిళా దినోత్సవం రోజు కూడా నాకు సుజనా చౌదరి గారు చీరల పంపిణీ చేశారు. మేము ఆ రోజు కూడా ఆయన్ని అడిగాను, కలెక్టర్ గారిని సుజనా చౌదరి గారిని అడిగితే అమ్మ మీరు మొత్తం ఒక 20 మంది కలిపి వస్తే లెటర్ పెట్టుకుంటే మేము చూద్దామని అన్నారు. మేము వెళ్ళి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, రానివ్వట్లేదు. మాకేం అవసరం లేదమ్మా, మాకు స్టాండ్ కావాలి, విజయవాడలో మహిళా స్టాండ్ కావాలని నా సంకల్పం, అంతే, అంత మించి ఏం లేదు. నేను దీనివల్ల నేను ఏం ఆశించట్లేదు కూడా, ఎవరిని నేను కించపరచాలని కాదు, ఎవరిని ఏం చెయ్యాలని కాదు. మహిళా ఆటో స్టాండ్ కావాలి, మేము నలుగురిలో తలెత్తుకొని బతకాలి ఇవాళ రోజు అనే నేను కోరుకుంటున్నాను. 50 మంది దాకా ఉన్నామమ్మా. ఒక వైసరగాలని ఏంటి, రాజరాజపేట ఏంటి, బొంబాయి కాలనీ ఏంటి, మంగళగిరి ఏంటి, గుణదల ఏంటి, మన భవానీపురం, కుమ్మరపాల సెంటర్ అందరూ ఉన్నాం. ఒక 50 మంది దాకా ఉంటాం మేము. వీళ్ళందరికీ ఏంటంటే స్టాండ్ కావాలి. వచ్చినప్పుడల్లా బాధపడుతున్నారు, అక్క నేను రైల్వే స్టేషన్లో కిరాయి కట్టానక్క, వాళ్ళు ఇలాగన్నారక్క, వీళ్ళు ఇలాగన్నారక్క అని చెప్పుకొని బాధపడుతున్నారు. దానివల్ల నేనేం చేయలేకపోతున్నా. అయితే మహిళలు ఎవరైతే జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తన వంతు సాయం చేస్తానంటున్నారు సీతా మహాలక్ష్మి. తాను కుమ్మరిపాలెం సెంటర్లోనే ఉంటాను, నిత్యం ఎవరొచ్చినా కానీ ఆటో నడపమని ఎవరు కోరినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. వాళ్ళు ఒకవేళ తనకి ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను పూర్తి న్యాయం చేస్తాను, నాకు ఫీజు డబ్బులు కూడా తీసుకోకుండానే వాళ్ళకి ఆటో నేర్పించి వాళ్ళకి ఒక జీవనోపాధి చూపిస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది మహిళలకైతే ఆమె ఆటో నేర్పించడం జరిగింది. వాళ్ళంతా కూడా విజయవాడలో ఇప్పుడు వివిధ ఆటో స్టాండ్లలో అయితే ఆటోలు తిప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆటో స్టాండ్ అనేది విజయవాడలో ఎక్కడా కూడా లేదు. సో ఈ నేపథ్యంలో బెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి దృష్టికి కూడా మీ మహిళలంతా కూడా వెళ్ళి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు అయితే అక్కడి నుంచి కూడా మాకు తనకి సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చినప్పటికీ కూడా పని జరగటం లేదు అని చెప్పైతే మహాలక్ష్మి గారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరికీ కలిపి ఒక మహిళలకి ఒక ఆటో స్టాండ్ అనేది విజయవాడలో ఉంటే బాగుంటుందని కూడా ఆమె అయితే కోరుకుంటూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మహిళలందరికీ కూడా ఆటో స్టాండ్ అనేది ఒకటి విజయవాడలో ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించితే బాగుంటుందని మహిళల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్. ఇది ఇవాల్టి ప్రైమ్ మహిళ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.